श्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः शृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ महागणपतये नमः। కుల మత భేదాలు ఎన్ని వచ్చినప్పటికీ కంటికి కనబడే జాతులు 4: క్రిమి కీటకాలు, పశుపక్షులు, మనుషులు. 5వ జాతి ఎప్పుడూ ఎక్కడా కనబడదు. దివ్యాత్మ స్వరూపులారా, తప్పులు చేస్తారు తెలిసింది కూడా, తెలిసినాక మళ్ళీ బాధపడతారు. ఏం లాభం? మనుషులు తప్పులు చేస్తారు. అంత జాగ్రత్తగా ఉండంగా అన్నీ ఉండంగా తప్పులు చేస్తారు. మారిచిలోకి లొంగిపోతారు, దుర్యోధనలు లొంగిపోతారు. లొంగిపోకూడదు. ప్రాణం పోయినా సరే, ఇది నిప్పు అంటే సరే దూరం ఉండాలి. పూలు అంటే సరే దాని కాటుకు బలైనా పర్లేదు, కానీ కొట్టిపడేయాలి. పవిత్రమైన మానవ శరీరం దొరికిన తర్వాత మానవత్వాన్ని జాగ్రత్తగా చేసుకోకపోతే మానవుడు ఉన్నా లేకున్నా ఒకటే. ప్రతి జన్మకి మనకు జన్మ కావాలి. ఒక తల్లి గర్భగోళం కావాలి, మంచి గర్భం దొరకాలి, హాయిగా నిద్రించవచ్చు. 5 నెలల వరకు దాంట్లో 2 కిలోల నీళ్ళు ఉంటే దాంతో మంచిగా ఆడుకోవచ్చు. నీళ్ళల్లో చాలా చక్కగా ఆడవచ్చు, ఈదుకుంటా ఇలా ఉంటుంది. చాలా చక్కగా ఆడుకోవచ్చు తల్లి గర్భంలో. అంత సుఖం మళ్ళీ బయటకు వచ్చినాక దొరకదు. తల్లి గర్భగోళం కావాలి, పవిత్రమైన గోళం కావాలి. ఇటు దుర్గా, ఇటు దుర్గంధం, ఇటు దుర్గంధం, ఇటు దుర్గంధం ఉన్న తల్లి గర్భగోళంలో సుఖం ఉండదు. అది కూడా ఒక నరకమే. నాలుక బాగైన తల్లి, నేత్రం బాగున్న తల్లి, చెవులు బాగున్న తల్లి, మనసు బాగున్న తల్లి గర్భంలో ఒక్కసారి పుడితే మళ్ళీ జనం ఉండదు. అలాంటి తల్లి గర్భగోళం కావాలి. ఒక దేశం కావాలి, ఒక గురువు కావాలి, ఒక మందిరం కావాలి, ఒక జనం మస్జిద్ కావాలి, ఒక దినం చర్చ్ కావాలి.
ఒక దినం రామ్ అంటున్నారు, ఒక దినం రహీం అంటున్నారు, ఒక జన్మకి జాన్ అంటున్నారు, ఒక జన్మకి హరినామ్ సింగ్ అంటున్నారు. ఎందుకంటున్నారు? జన్మ ఉంది. దెర్ ఈజ్ రీబర్త్. కొంతమంది అంటారు దేవుడు ఉన్నాడా? రాళ్ళు కట్టుకొని నిప్పు అంటికేసుకొని కళ్ళ కారం పెట్టుకొని దుంకు నీళ్ళల్లో. రాళ్ళు కట్టుకొని కళ్ళ కారం పెట్టుకొని నిప్పు అంటించుకొని నీళ్ళలో దుంకు దేవుడు ఉన్నాడా? ఇది తెలుసు. అసలు నీకు అమ్మ ఉందా? నువ్వు అదే తండ్రికి పెట్టినవని నమ్మకమా? నీ తండ్రి పేరు ఏంటంటే చెప్తావు వెంకటయ్య. ఆ తండ్రి అని నీకు నమ్మకమా? నీ తల్లికి తెలుసు. అది ఏ తండ్రో నీ తల్లికి తెలుసు. అంతేనా? ఎవరు తెలియదు. కంసుని తల్లికి తెలియదు. తర్వాత తెలిసింది కంసుని తల్లికి కంసుడు తన కొడుకు కాదని. మాయతో ఒక రాక్షసుడు ఆమెని ఒక వనంలో ఉన్నప్పుడు ఆమె సురగోలిపి పడిపోయింది. దాని తర్వాత ఆమెతో సంబంధం, దాని తర్వాత కంసుడు పుట్టాడు. ఇది అప్పుడు ఋషులంతా చూసి ఏంటి దురాచారము అని ఒకరి కళ్ళు మూసుకొని చూస్తే కంసుడు కుబేరుణ్ణి గేట్ కీపరు పోత రథం మీద పోతాడు దిగాడు. దిగి ఆ వనంలో ఉంది. వాళ్ళ భర్త మారురూపం వేసుకొని అప్పుడే లగ్నమైంది. సమయం బాగాలేదని వదిలిపెట్టిపోయారు. బాగలేకపోతే వచ్చాడేమో అనుకుంది. మారురూపంలో వచ్చి ఆమె చేయి పెట్టుకున్నాడు. గర్భంలో పడ్డాడు కంసుడు. దెర్ ఈజ్ గాడ్, వెర్ ఈజ్ గాడ్ అనేది కాకుండా దేవుడు ఉన్నాడా ఉన్నాడని అడగాలంటే ఒకసారి నీ తండ్రి కరెక్ట్ తండ్రేనా? నీ తల్లి కరెక్టేనా? లేకుంటే హాస్పిటల్లో తారుమారైందా నీ పిండం? నర్సు తీసుకుపోయి తెల్లపిల్లని కూడా నల్లపిల్లని వేయచ్చు కదా. అంటే ఎప్పుడు ఇలాంటి క్వశ్చన్ వేయకూడదు. మరి ప్రతి జన్మకు మనం ఏం కావాలి? గ్రంథం. ఈ మస్జిద్ని, ఈ మందిరాన్ని మనం దూరం చేయకూడదు, వ్యతిరేకంగా ఉండకూడదు. అన్నీ మనవే. మస్జిద్ అయినా, మందిర్ అయినా, చర్చ్ అయినా, గురుగ్రంథమైనా, ఖురాన్ అయినా, బైబిల్ అయినా మనవే. పవిత్ర గ్రంథాలు. దానిలో యాడ్ చేశారు కొంతమంది, కల్పితం చేశారు. అది లెక్క పెట్టకూడదు. ఏదాన్ని దూషించవద్దు. ఈరోజు రామ్, రేపు రహీం. ఈరోజు హరే కృష్ణ, రేపు లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ ఇన్నహు యఖదునా ఖైదన్ వాఖిదో ఖైదా అంటాడు. క్రిస్టియన్ జరిగిపోతే ఆమీన్ ఆమీన్ అంటాడు. అల్లాహు అంటివి, తర్వాత ఆమీన్ అంటివి కృష్ణలో పుడితే, మళ్ళీ రేపు ఇంకో దానిలో పుడతాడు. अरे भगवान नहीं बोलते हम, वाहे गुरुदेव बोल के नमस्कार करते हैं हम. वाहे गुरुदेव, वाहे गुरुदेव. अरे वाहे गुरुदेव, ये चमत्कारी चीज़ें हैं. तो ప్రతి జన్మకి ఒక కులం కావాలి, మతం కావాలి. ఈ మతాన్ని దూషించవద్దు. అన్ని మతాలు మనవే. సేవ అనేది చక్కగా చేస్తూ పోవాలి. ప్రతి బస్తీలో గుడ్డివాడు ఉంటాడు, గోనివాడు ఉంటాడు, ఒక అనాథ ఉంటుంది, భిక్షగాళ్ళు ఉంటారు, వికలాంగులు ఉంటారు, కొంటి వాళ్ళు, రకరకాల బాధపడే వాళ్ళు ఉంటారు. ఒక ఆమె భర్త చనిపోతుంది, 4 పిల్లలు ఉంటారు. ఒక కోడిలాగా, పక్షిలాగా ఆ పిల్లల్ని పట్టుకొని 4 దిక్కులా పోతుంటుంది. ఆ పిల్లల్ని బాసలు దొమిస్తుంది. ఇంకో పిల్లని గేటు కాడ పెడుతుంది. ఇంకో పిల్లని ఇంకో దగ్గర పెడుతుంది. ఇంకో చిన్న పిల్లగాడు ఒక చిన్న పిల్లని చూడడానికి నౌకరు పెడుతుంది. వాళ్ళనంతా తప్పించి, ఆ శరణి నుంచి తప్పించి వాళ్ళని ఆదుకోగలిగిన నాడు ఒక్కడు భారతదేశంలో బీదవాడు ఉంటాడు. ఈ బస్తీవారు ఆ బస్తీవారిని ఆదుకోగలిగితే గవర్నమెంట్ సాయం మనకు అవసరం లేనే లేదు. మన బస్తీవారిని మనం చక్కగా కాపాడుకోవచ్చు. కానీ వాళ్ళతో రిటర్న్స్ తీసుకోవద్దు, ధన్యవాదాన్ని తీసుకోకూడదు. మనని అప్రిషియేట్ చేయలేదు, మనకి బట్టలు ఇస్తేమే, నన్ను అప్రిషియేట్ చేయలేదు, చదివిస్తే అంటే మన డిపాజిట్ షార్ట్ అయిపోతుంది. అలాంటి సేవ చేస్తే మళ్ళీ జన్మకి మీకు మీ ఎంబడి మూటలు వస్తాయి. రాజస్థాన్లో పుడితే, పాకిస్తాన్లో పుడితే, జర్మన్లో పుడితే, ఇటలీ దేశంలో పుడితే మీ చేసిన మూటంతా ఆందాకు వచ్చి అది అక్కడ ఓపెన్ అయిపోతుంది.
ఇక్కడ బతుకుదెరువులు మన వాళ్ళకి లేవనే. కొంతమంది అమెరికాలో పోయి ఉన్నామండి, బాగా సంపాదిస్తున్నామంటారు. ఎందుకు ఎక్కడ సంపాదిస్తున్నాడు? పోయిన జన్మలో కష్టపడి అక్కడ డిపాజిట్ చేసిండు, మళ్ళీ నౌకరీ చేసి ₹1 వాడు సంపాదించి ₹70 ఇక్కడ పంపిస్తాడు. ₹1 అవుతుంది ఢిల్లీ వరకు, $1, £1 ఢిల్లీ వరకు. ఢిల్లీలో ఏమవుతుంది? ₹70, £1కి 70, అమెరికన్ డాలర్కి 50, 45 పంపిస్తున్నారు. ఎక్కడి పైసలు? ముందు మన దేశంని లూటీ చేసి, అన్యాయం చేసి, వ్యాపారం చేసి, మోసం చేసిన పైసలన్నీ మన వాళ్ళు అక్కడ వెళ్ళి సంపాదించి ఒకటి పంపించి మన తిజోరి నింపితే ఇక్కడ కడుపు బాగా నిండి కొవ్వెక్కువైపోయి ఆయాసం అయిపోయి గ్యాస్ అయిపోయి అన్నదమ్ములు కొట్లాడుతుండ్రు. నాది 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 అని కొట్లాడుతున్నారు. కొవ్వెక్కువైపోయింది. ఇప్పుడు ఆ కొవ్వు తగ్గాలంటే బంద్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళా పుట్టాలంటే తొందరగా పోవాలంటే కొంతమంది వదలరు అని అంటారు మహాత్ములు. ఇది అయితే ఇప్పుడు మన వ్యాధుల్ని ఖండిస్తాం. అభి अपनी बीमारियां काटेंगे, अपनी बीमारियां निकाल के बाहर फेंकेंगे. ఇప్పుడు अभी चक्र जागृत करेंगे. अनाहत चक्र देवता यहाँ है, मणिपुर यहाँ है, मूलाधार चक्र यहाँ है. ఇవి ఏం చేస్తాం? ఈ చక్రాల్ని మనం ऑलरेडी अंदर काम करते हैं, अंदर जग रहे हैं, अपने आप जाग रहे हैं. इस तरह फिरते हैं अंदर. थोड़ा और ज़्यादा फिर वो बोलेंगे क्योंकि जल्दी है ना अपने को. साइकिल मोटर में जाना है कदा, थिएटर बुकिंग बंद होता, स्टेशन जाना है रेल चले जाता, प्लेन के पास जाना है प्लेन उड़ जाता. क्या करते हम? स्पीड 40, 50, 60, 70 ठप बोल के गिरे. कहीं नहीं गिरे नहीं सर का, थोड़ा लाएंगे अपन. अनाथ चक्र देवता मेलुको मेलुको मेलुको. मणिपुर चक्र देवता मेलुको मेलुको मेलुको. मूलाधार चक्र देवता मेलुको मेलुको मेलुको. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఈ నమశివాయ మంత్రం ఏదైతే ఉందో చక్రాన్ని ఇంకా కదిలిస్తుంది. మన లోపల ఉన్న పంపు ఏం చేస్తాం? మనం మోటార్ పంపిస్తాం కింద కదా, కింద ఉన్న ట్యాంకుల నీళ్లు పైకి పంపిస్తుంది, పైకి లోటి కిందికి వస్తుంది. మీద ట్యాంక్ ముడిచిన తర్వాత పైపు కింద నలిపితే మీది కిందికి వస్తుంది. ఆ ప్రకారంగా చక్రాలు చక్కగా నడుస్తూ మీ లోపల లోపాన్ని అంతా తీసిస్తాయి బయటికి. దాన్ని ఎలా చేసుకోవాలో చూడండి. आपके अंदर का जो कचरा है, जो बीमारियां हैं, अपने आप निकल जाएंगे. మన లోపల ఉన్న వ్యాధుల్ని ఖండించాలి. రేపు రాబోయే వ్యాధుల్ని రాకుండా ఒకసారి ప్రార్థించాలి, దేవుని ప్రార్థించాలి. ఉన్న వ్యాధిని తీసేయండి, రాబోయే వ్యాధిని నిలబెట్టేయండి. పెద్దగా ఉంది, దాన్ని చిన్నగా చేయమని మనం అడగవచ్చు. మన చేతిలో ఉంది అది. దానికంటే ముందు ఏం చేయాలి? మనం ఒకటి భస్త్రికం చేద్దాం. తర్వాత ప్రాణాయామం ఇది చేస్తున్నారా మీరు? చక్కగా ప్రాణాయామం కూడా చేయాలి తప్పకుండా. మండుకం ఒకటి చేయాలి, మరకటం చేయాలి. ఇది ప్రాణాయామం. శ్వాసను పీల్చుకోవడం అనులోమ విలోమ అంటారు. కపాలభాతి, దీన్ని మండుకంటాం మనం. ఇట్లా ఎంతసేపు చేయాలి? 5 నిమిషాల నుంచి 15 నిమిషాలు చేయాలి. ఏ వ్యాధులు నువ్వు ముట్టుకోవు. ఇది మొదలు. తర్వాత కడుపు కదిలియడం. ఇది కడుపుని కదిలిస్తే మొత్తం రోగాలు వెళ్ళిపోతాయి.
ఎట్లా, ఎంతసేపు వదిలేయాలి, ఎంత తినాలి అని అడగండి. ఇంత తినొచ్చా అడుగురు కదా, ఒక్క బుక్క తినొచ్చా అంటారా అన్నారు. అర్ధగంట చేయండి. 1 ఇది 2. మూడవది శరీరంలో గాలి నింపాలి, ఊపిరితిత్తులలో బాగా గాలి నింపాలి. కార్బన్ డైఆక్సైడ్ లోపలికి వెళ్ళి తీసి బయటికి వదిలి ఆక్సిజన్ లోపలికి పెంచుకోవాలి. విషవాయువుని లోపలికి వెళ్ళి తీసి ప్రాణవాయువుని లోపల నింపుకోవాలి. రాత్రి నీళ్ళు నింపినట్టు, పెరుగు తోడు పెట్టినట్టు. పొద్దున నీళ్ళు నింపుకుంటే సాయంత్రం దాకా నడుస్తాయి మనకు కదా. ఎమర్జెన్సీ లైట్ పెడితే లోపల లైట్ పెడితే రేపటిదాకా రాత్రి కరెంటు పోతే 6 గంటలు పనిచేస్తుంది. మరి దీంట్లో కూడా బాగా ఆక్సిజన్ ఉంటే హార్ట్ అటాక్ రాదు. రెడీ, అందరూ సిద్ధంగానే సబ్జనే తయారు జాओ. మెల్లగా తగ్గించండి. పరమేశ్వర పరమ పావన పరమ కళ్యాణ గుణాచరణ పాపహరణ పుండరీకవరధ పురాణ పురుషోత్తమ భక్తవత్సల భవబంధ విమోచనాయ. పరమేశ్వర పరమ పావన పరమ కళ్యాణ గుణాచరణ పాపహరణ పుండరీకవరధ పురాణ పురుషోత్తమ భక్తవత్సల భవబంధ విమోచనాయ. ఏ పరమేశ్వర పరమ పావన పరమ కళ్యాణ గుణాచరణ పాపహరణ పుండరీకవరధ పురాణ పురుషోత్తమ భక్తవత్సల భవబంధ విమోచనాయ. ఏ పరమేశ్వర పరమ పావన పరమ కళ్యాణ గుణాచరణ పాపహరణ పుండరీకవరధ పురాణ పురుషోత్తమ భక్తవత్సల భవబంధ విమోచనాయ. ఓం ప్రకృతి దేవత శాంతి శాంతి శాంతి. సాయి శివా హరి ఓం, సాయి శివా హరి ఓం, సాయి శివా హరి ఓం. మహాశివరాత్రి సందర్భంగా ఈ సోమవారం 20వ తేదీన పద్మారావునగర్లో గల వ్యాధి నివారణ ఆశ్రమంలో పూజ్య సద్గురు శ్రీ 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 సాయి కుమార్ బాబా గారిచే పంచలింగాలకు అభిషేకము, దివ్య సందేశం మరియు భజనలు సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమవుతుంది. పూర్తి వివరాలకు సంప్రదించండి 27500127 లేదా 9948240969 शिवा हरि ओम, साई 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 शिवा. జుట్టు రాలుతోందని బాధపడుతున్నారా? చుండ్రు కూడానా? మీ జుట్టు నెరుస్తోందా? అయితే మీ సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారం. శ్రీ సాయి ఫార్మస్యూటికల్స్ వారి సెరీన్ ఆయిల్ ఎస్ ఆయుర్వేద వనమూలికలతో తయారైన ఉత్తమ సుగంధ తైలం. తలనొప్పి, జుట్టు రాలుట, కళ్ళు మంటలు, చుండ్రు, జుట్టు నెరుపు అరికట్టి మానసిక ఒత్తిడి, అధిక వేడిని దూరం చేసి మీ జుట్టు
ఒత్తుగా, పొడవుగా, నల్లగా నిగనిగలాడేలా చేస్తుంది సెరీన్ ఆయిల్ ఎస్. జ్ఞాపక శక్తిని పెంచి మెదడుకు చల్లదనాన్ని అందిస్తుంది సెరీన్ ఆయిల్ ఎస్. ఎల్లప్పుడూ వాడండి సెరీన్ ఆయిల్ ఎస్. మీ కురులకు సరైన పోషణ. सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां मङ्गलं भवतु, सर्वेषां मङ्गलं भवतु. सर्वे भवन्तु सुखिनः, सर्वे